ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని కొన్ని భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్నవారు ఏలూరు అశోకనగర్ వాస్తవ్యులు ప్రియ సహోదరులు శ్రీ కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారు, శ్రీమతి కొమ్మిని రాజీ గారు. ఈ దంపతులను ప్రభువు దీవించున్నట్లు ప్రార్థించమని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. వీరి వలె మీ కుటుంబ పక్షంగా కూడా ఎపిసోడ్ నిర్వహించటం ద్వారా మన జిల్లాలోని లక్షలాది మంది ప్రజలు సువార్త వినే అవకాశం కల్పించాలని మీకు మనవి చేస్తున్నాను. ఏలూరు పట్టణంలో 6, 7, 8 తారీఖులలో కమ్మవారి షాప్ నందు మామిళ్ళ సాల్మన్ గారి ఆధ్వర్యంలో సువార్త సభలు జరుగుతున్నాయి. వీటిలో వాక్యోపదేశము చేయటానికి నేను వెళ్తూ ఉన్నాను. 9, 10, 11 తారీఖులలో నేరెళ్ల రాజా కాలనీ, వంగాయిగూడెంలో నేరెళ్ల రాజా కాలనీలో తానంకి ప్రభుదాస్ గారు, తానంకి కనకరాజు గారు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సువార్త సభలలో 9, 10, 11 తారీఖులలో పరిష్కారం పక్షంగా మేము హాజరవుతున్నాం. ప్రేక్షకులు గమనించాలని, ప్రార్థించాలని, హాజరు కావాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మా ప్రేక్షకులను మమ్మలను సజీవులనుగా ఉంచినందుకు మీకు మహిమను ఆపాదిస్తున్నాను. మా యొక్క దినచర్యను సంరక్షించి క్షేమమునిచ్చి మీ వాక్యము ధ్యానం కొరకు కృప చేసినందుకు స్తుతులు ప్రభు. నేటి వాక్య ధ్యాన సహకారులు కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారిని, శ్రీమతి కొమ్మిని రాజీ గారిని మీరు ఆశీర్వదించండి. ఈ దంపతులకున్న కొరతలను మీరు తీర్చండి. మీ నామములో వృద్ధి దయచేయండి. మహిమ పొందినట్లు ఆశీర్వదించండి ప్రభు. 6, 7, 8, 9, 10, 11 తారీఖులలో జరుగుతున్న సువార్త సభలను కూడా దీవించండి. అటువలనే పరిష్కారం బృందం ఏర్పాటు చేయుటకు తలంచిన సువార్త కూడికలన్నింటినీ జయప్రదం చేయండి. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం వారికి ఇవ్వండి. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములో మా ప్రేక్షకులతో సూటిగా మాట్లాడండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వచ్చినారా? తప్పక బైబిల్ గ్రంథాన్ని తీసుకుని రండి. బైబిల్ లేకుండా టీవీ ముందు వాక్యం కొరకు కూర్చొనవద్దు. బైబిల్ తీసుకొని కూర్చోండి. కీర్తనల గ్రంథంలో 119వ సంకీర్తనలో 24వ వర్తమానం మనం ధ్యానం చేస్తున్నాం. 97వ వచనము నుండి 104వ వచనము వరకు ఉన్న వాక్య భాగము హెబ్రీ అక్షరమాల 13వ అక్షరమైన మేమ్ అనే అక్షరము చొప్పున వ్రాయబడినటువంటి 8 వచనాలు ఉన్నాయి. వీటిని మనము ధ్యానముగా ప్రారంభిస్తున్నాం.
97వ వచనం చదువుతున్నాను. మీ బైబిల్ తెరిచి 119వ సంకీర్తన 97వ వచనం గమనించాలని మనవి చేసుకుంటున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచు ఉన్నాను. చూడండి, ఈ ధర్మశాస్త్రము దైవజనునికి చాలా ప్రియముగా ఉన్నది. ప్రియమైనది అనలేదు, ప్రియమైనది ఒకప్పుడు ప్రియమైనది అనలేదు, ఇప్పుడు ప్రియముగా ఉన్నది. చూస్తున్నారా? ధర్మశాస్త్రము అట్ ప్రజెంట్, ఈ సమయమున నాకు ప్రియముగా ఉన్నది, అందువలననే నేను దానిని దినమెల్లా ధ్యానిస్తున్నాను. కారణం ఏమిటి? ఎందుకు 97వ వచనములో ప్రియమైనది అని రాస్తున్నాడు? కారణం ఏమిటంటే 98 నుండి 104 వచనాల వరకు భక్తుని అనుభవం కారణం. 98వ వచనం నుండి 104వ వచనం వరకు వ్రాయబడినటువంటి అనుభవాలు ధర్మశాస్త్రము ప్రియమైనదిగా ఉన్నది అని చెప్పుటకును, దినమెల్లా దానిని ధ్యానిస్తున్నాను అని చెప్పటానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం అర్థం చేసుకుంటాం. ధర్మశాస్త్రము ధ్యానించుట ఎందుకు అనగా ప్రియమైనదిగా ఎంచుకొనబడుట. ఈ రాత్రి కాలం వాక్యమును ప్రియమైనదిగా మీరు ఎంచుకుంటున్నారా? ప్రియమైనది అనే పదము మీరు ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉంటాయి మన జీవితంలో, కానీ వాటిల్లో ప్రియమైనవి చాలా తక్కువగా ఉంటాయి. వాటన్నిటిలో బహుప్రియమైనవి చాలా తక్కువగా ఉంటాయి. అట్లాంటి వాటిలో ధర్మశాస్త్రం ఒకటి అన్నాడు భక్తుడు. తాను ధర్మశాస్త్రాన్ని అంతగా ప్రేమించటానికి, అంతగా ఇష్టపడటానికి, అంతగా ప్రియమైనది ఎంచుకోవటానికి, అంతగా దానితో సహవాసం చేయటానికి తాను ఇష్టపడ్డాడు. మీరు ఇష్టపడతారా? నేను ఇష్టపడుతున్నానా? నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు ఒక్క ప్యాసేజ్ కూడా చదవలేను, అంతటి మధురమైనటువంటి భావన. ప్యాసేజ్ దాటడానికి నాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఒక్కొక్క పదములో ఉన్నటువంటి అద్భుత సందేశం జీవితాన్ని ఒక లైట్ వేసి ముఖంపై ఫోకస్ చేసి మరి చూపిస్తే మన తప్పిదాలు ఎంత సులువుగా తెలుసుకోగలుగుతామో అంత సులువుగా మనలను మనం తెలుసుకుంటానికి వాక్యం అర్థం ఉపయోగపడుతుంది. కనుక నీవు ధర్మశాస్త్రాన్ని ప్రియమైనదిగా ఎంచుకున్నట్లయితే నీవు దాన్ని ధ్యానిస్తావు. చదవటం, రీడింగ్, పరిశీలన చేసి చదవటం, బైబిల్ స్టడీ, ధ్యానపూర్వకంగా చదవటం మూడో స్టెప్. ఇది ధ్యానపూర్వకంగా చదవటం, మెడిటేషన్. ఇక్కడ ధ్యానిస్తున్నాను అన్నప్పుడు మెడిటేషన్, ఒక పదం తీసుకొని ఆ పదం యొక్క లోతైన భావాలను తీసుకొని ఆలోచించటం ఎంత గొప్ప మాట. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక అంశాలు, అనేక పదాలు మనం ధ్యానిస్తుంటే దినాలు గడిచిపోతుంటాయి. నేను దానిని దినమెల్లా ధ్యానిస్తుంటాను అన్నాడు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఈ మాట దినమెల్లా ధ్యానిస్తున్నాను అంటే ఫెలోషిప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్ ద డే. దినమంతా కూడా ఈ వాక్యాన్ని ముందు పెట్టుకుని కూర్చుంటాడు. ఫెలోషిప్. నాకు పరిచర్యలో కొద్దిమంది చాలా ప్రియమైనటువంటి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. వారితో కలిసి మాట్లాడుతూ ఉంటే దినమెల్లా మాట్లాడుతూ వెళ్ళినా
సమయం అయిపోయినట్టు అనిపించదు. చాలా సంతృప్తి కలిగిన దినముగా నేను భావిస్తుంటాను. ఈ మధ్యకాలం పరిచర్యలు అందరివి పెరిగాయి. ఎప్పుడైనా మేము ఫోన్స్ ద్వారా కలుసుకున్నప్పుడు మేము మాట్లాడుకునే మొట్టమొదటి మాట ఏమిటంటే, ఈ విధుల నుంచి, బాధ్యతల నుంచి అట్లీస్ట్ 1 or 2 days ఎక్కడికన్నా వెళ్ళి చక్కటి సహవాసం చేసి ఒకరినొకరు ఆధ్యాత్మికమైనటువంటి విధానములు బలపరుచుకుని సమయాన్ని గడపాలి అనే ఆశ మాకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, సహవాసము ఎప్పుడైతే మధురమైనదిగా ఉంటుందో దానితో పాటు దినమెల్లా ఉండటానికి ఆ సహవాసాన్ని మనం ఇష్టపడతాం. అలానే దేవుని యొక్క ధర్మశాస్త్రము యెజ్రా భక్తునికి ఎట్లా ఉందట? ప్రియమైనదిగా ఉంది. దినమెల్లా ధ్యానం చేస్తున్నాడు. ఏం ధ్యానం చేస్తాడు దినమెల్లా? ఏమిటి ఎప్పుడు అదే బైబిల్ పట్టుకొని కూర్చుంటావు? ఏముంది ఆ బైబిల్లో? చాలామంది అడిగే ప్రశ్న, ఆ బైబిల్లో ఏముంది అన్న వారికి నేను ఇచ్చే సమాధానం, ఈ బైబిల్లో అసలు ఏమీ లేదు. అర్థమైందా? ఈ బైబిల్లో అసలు ఏమీ లేదు. దీనిలో చర్చించిన అంశం ఉందా? సోదరుడా, సోదరి, మానవునికి సంబంధించిన సమస్తమైనటువంటి అంశాలు ఇందులో వ్రాయబడ్డాయి. జననము, జీవితము, మరణము, వివాహం, పిల్లలు, బాధ్యతలు, సామాజిక జీవితం, విశ్వాస జీవితం, అన్ని అంశాలు, బలహీనతలు, ఆధిక్యతలు, అభివృద్ధి, పతనం, ఇందులో ఒకటి కాదు. శారీరక మరణం, మరణానంతర జీవితం, ఎన్ని సత్యాలు, స్నేహం, వినోదం, ఇలా నేను చెప్తూ పోతే కొన్ని వేల టాపిక్స్ రిలేటింగ్ విత్ ద హ్యూమన్ లైఫ్, మానవుని జీవితంతో అనుబంధం అయినటువంటి వేల కొలది అంశాలు బైబిల్ గ్రంథం చాలా తేటగా వర్ణిస్తుంది. కనుక ఈ ప్రత్యేక గ్రంథాన్ని ధ్యానించడం మీరు ప్రారంభించండి. దినమెల్లా మీరు ధ్యానించవచ్చు. ఎంత ధ్యానం చేసినా ఇది ముగిసిపోయేది కాదు. ఎన్ని పర్యాయాలు ధ్యానించినా నూతన ధ్యానాలు వస్తూనే ఉంటాయి. ఒక బ్రాహ్మణ పండితుడు నాతో మాట్లాడుతూ ఈ బైబిల్ని పూర్తి చేయటానికి మీరు 5-6 సంవత్సరాలు పడుతుంది అన్నారే. కాదు, మీ జీవితం అంతా మాట్లాడినా ఇంకా బైబిల్ మిగిలిపోతుంది అని చెప్పారు. ఆ సహోదరుడి అవగాహన ఎంత మంచిగా ఉంది చూశారా? ఒక క్రైస్తవేతర సోదరుడే బైబిల్ గురించి అంత మంచి ఒపీనియన్ కలుగుంటే, ఒక క్రైస్తవునిగా నీ ఒపీనియన్ ఏమిటి? నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఈ రాత్రికాలం పరిశీలించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకు ప్రియమైనది అనగా ఈ క్రింది వచనాలన్నీ కారణాలే. 98వ వచనం చదువుతాను, చూడండి. నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నవి. చూస్తున్నారా? ధర్మశాస్త్రం అంతా ఆజ్ఞలే. వాటిని పాటిస్తే సంబంధాలు పటిష్టమవుతాయి. అవి నాకు తోడుగా ఉన్నవి అంటే ఏమిటి అర్థం? ధర్మశాస్త్రము పాటిస్తే మనుషులంతా నీకు తోడుగా ఉంటారు. ఎట్లాంటి మనుషులు? ధర్మశాస్త్రము అనుసరణ చొప్పున నడుచువారు అనేకులు నీకు తోడుగా ఉంటారు. ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి, వేల కొలది ఆజ్ఞలు ఉన్నాయి. అయితే 10 ఆజ్ఞలు ఆడియబుల్ కమాండ్మెంట్స్ ఆఫ్ యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు మోషేకు వినిపించి 2 రాతి పలకలపై వ్రాసి ఇచ్చారు. వాటిలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆజ్ఞలు. దేవుని గురించి, ఆరాధన గురించి, విశ్రాంతి దినము గురించి, దేవుని నామ సంకీర్తన గురించి వ్రాస్తూ వచ్చాడు. మిగిలిన 6 ఆజ్ఞలు, 5 నుంచి 10 ఆజ్ఞలు మానవునికి మధ్యన
ఉండవలసిన ఆజ్ఞలు. వాటిలో ప్రధానమైనటువంటిది నీ తల్లిదండ్రులు సన్మానించమంటాడు. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధమాడవద్దు, దొంగతనము చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, పొరుగువారిని ఆశించవద్దు. ఈ ఆజ్ఞలు ఎప్పుడు నువ్వు పాటిస్తావో నీకు ఈ ఆజ్ఞలు తోడు. అంటే అర్థం ఏమిటి? ఈ ఆజ్ఞల వలన నీకు ఒక నూతన సమాజం నీ చుట్టూతా ఏర్పడుతుంది. వారు నీకు తోడుగా వస్తారు. నీవు దీనిని ఆచరిస్తున్నందున దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సోదరుడా, సోదరి, in two ways you are getting benefit. ఒకటి, దేవుడు నీకు తోడుకుంటాడు. రెండవది, ఒక అద్భుత సమాజం నీ చుట్టూ తోడుగా ఉంటుంది. అందుకని అన్నాడు, నేను నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నాయని సాక్ష్యమిస్తున్నాడు. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. బైబిల్ గ్రంథం ఒకవేళ మన రాజకీయ నాయకులు చదివి ఉంటే, దైవ కృపలో దాన్ని అర్థం చేసుకుని ఉంటే, ఇవాళ పరిపాలనలు కానీ రాజకీయాలు కానీ ఖచ్చితంగా మారిపోతాయి. పాలిటిక్స్ ఇన్ బైబిల్, రాజనీతి శాస్త్రం, బైబిల్ గ్రంథములోని రాజనీతి శాస్త్రం మనం గనక చదవగలిగితే, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, ఒక నాయకుడు కాపాడుకోవలసినటువంటి క్యారెక్టర్, ఒక నాయకుడు చూపించాల్సినటువంటి ప్రభావం బైబిల్ గ్రంథంలో రాజ్యాంగం, బిబ్లికల్ కాన్స్టిట్యూషన్, డివైన్ కాన్స్టిట్యూషన్, దేవుడిచ్చిన రాజ్యాంగం, మనిషి రాసింది కాదు. దేవుడిచ్చిన రాజ్యాంగం బేస్ చేసుకునే బ్రిటిష్ రాజ్యాంగం బేస్ చేసుకొని అన్ని రాజ్యాంగాలు. కనుక ధర్మం, న్యాయం, నీతి, యథార్థత వీటన్నిటిపై నిర్మాణం చేయబడింది ధర్మశాస్త్రం. కనుక వీటిని ధ్యానం చేయగలిగితే అద్భుతమైన జ్ఞానం. అందుకే యూదులు, జాగ్రత్తగా వినండి, యూదులను జయించటం ప్రపంచంలో ఉన్న ఏ జాతికి సాధ్యం కాలేదు ఇప్పటి వరకు కూడా. యూదులు చాలా చిన్న దేశం, ఇజ్రాయేల్ చాలా చిన్న దేశం. దీన్ని నాశనం చేయాలని చాలా పెద్ద దేశాలు చాలా పెద్ద ప్రయత్నాలు చేశారు, కానీ సఫలం కాలేదు. కారణం, తమ శత్రువుల కంటే విశేష జ్ఞానం వారికి ఉంది. ఎందుకుంది? ధర్మశాస్త్రము వారు ఆచరిస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను వారు పాటిస్తున్నారు. శత్రువులకు మించిన జ్ఞానము వారికి ఉంది. శత్రువుకు ఉన్నటువంటి జ్ఞానము చాలా గొప్పదై ఉండవచ్చును, కానీ దేవుడు అనుగ్రహించు జ్ఞానము శత్రువు జ్ఞానము కంటే గొప్పది. అందుకనే పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, దేవుని యొక్క బలహీనత చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క బలహీనత మానవుని బలము కంటే బలమైంది అన్నాడు. అంటే దేవుడికి బలహీనత ఉందనా? కాదు. దేవునికి బలహీనతే లేదు అని చెప్పటానికి మానవ బలము కంటే, మానవ బలములో అన్నిటి కంటే నువ్వు ఒకవేళ దేవుడు బలహీనుడని అనుకుంటే నీ వెర్రితనం చేత అయినప్పటికీ దేవుడే బలవంతుడు అని చెప్పటం. మానవ జ్ఞానము కంటే దేవుని యొక్క అజ్ఞానము గొప్పది. అంటే దేవుని యొక్క అజ్ఞానం గొప్పదని, అజ్ఞానం కలిగిన వాడిని కాదు. మానవ జ్ఞానం అంతటి కంటే, ఒకవేళ దేవుడికి జ్ఞానం లేదని నువ్వు అనుకుంటే నీ అభిప్రాయం తప్పు. దేవుడు నీ జ్ఞానం కంటే గొప్పవాడని అర్థం. కనుక ఇక్కడ వాక్యాన్ని చూస్తే శత్రువుల జ్ఞానం ఏమి? శత్రువులకు జ్ఞానం లేదా? వారు ఎక్విప్డ్ కాదా? వారు నాలెడ్జ్డ్ కాదా? వారు ఎడ్యుకేటెడ్ కాదా? వ్యూహరచన వారికి తెలియదా? వీరికంటే బాగా తెలియవచ్చు వారికి. అయినప్పటికీ దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానం ముందు చూశారు, అది వారిని ఉన్నత స్థానంలో పెడుతుంది. ఒక్క విషయం బైబిల్ గ్రంథంలో నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివి ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో
గిద్యోను అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నటువంటి దినాలలో విస్తారమైనటువంటి శత్రువులు వచ్చారు. విస్తారమైన శత్రువులు, వారి ఒంటెలు, వారి సైన్యము నేల మీద పరమబడినటువంటి మిడతల వలె విస్తరించి ఉన్నాయి మైదానంలో అని రాశాడు బైబిల్లో. అంత గొప్ప సైన్యం, ఎంత గొప్ప వ్యూహం, ఎంత గొప్ప బలం, ఎంత గొప్ప ఆయుధాలు. వీటన్నిటి మధ్య కేవలం 300 మందితో రాత్రిపూట 300 కొత్త కుండలతో దివిటీలతో జయాన్ని సాధించినటువంటి జ్ఞానము దేవుడు గిద్యోనుకి ఇచ్చాడు. వారి జ్ఞానములకు మించిన జ్ఞానం, వారి పరిస్థితులకు మించినటువంటి జ్ఞానం, వారి యొక్క సైనిక బలానికి మించినటువంటి జ్ఞానం దేవుడిచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? డివైన్ విజ్డమ్, దేవుని నుండి కలిగిన జ్ఞానం. సోదరుడా, సోదరి, సాతాను జ్ఞానము చేత ఈ లోకములో అనేక మంది మేము గొప్పవారు అనుకుంటున్నారు. దైవ జ్ఞానము చేత నేను దీనుడను, నేను అల్పుడను, నేను తక్కువ, నేను ఎన్నడూ ఎన్నిక కలిగిన వాడును కాను అని ఒప్పుకుంటాడే వాడు నిజమైన జ్ఞాని. నాకు తెలుసు అని విర్రవీగేవాడి కంటే నేనెంతటి వాడిని నాకును దేవుడు తెలియచేశాడు అనుకున్నవాడు గొప్పవాడవుతాడు ఎప్పటికైనా. కనుక శత్రువుల జ్ఞానము కంటే దేవుని యొక్క వాక్యము జ్ఞానమును కలుగజేస్తోంది, తోడుగా ఉంటోంది, విడిచిపెట్టేది కాదు. దేవుని ఆజ్ఞలను నీవు విడవక హత్తుకొని ఉంటే దేవుని సన్నిధి నిన్ను హత్తుకొని ఉంటుంది. దేవుని సన్నిధి నిన్ను విడవదు. ఇది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. మోషే భక్తుడు తన ప్రయాణం సాగించడం విషయంలో దేవుడు పొమ్మన్నప్పుడల్లా ఒకటే చెప్పేవాడు, నువ్వు వస్తేనే మేము వెళ్తాం, నీవు లేకపోతే నేను అడుగు ముందుకేయను. అవును సోదరుడా, సోదరి, మోషే తీర్మానం నీకుందా? గిద్యోను పొందిన జ్ఞానం నీవు పొందుకున్నావా? పొందాలి అంటే ధర్మశాస్త్రము ప్రియమైనదిగా ఉండాలి. ధర్మశాస్త్రము ప్రియమైనదిగా ఉందా? దినమెల్లా దాన్ని ధ్యానిస్తున్నావా? విశాఖపట్నం భీమిలిలో COTR అనేటువంటి చర్చ్ ఆన్ ద రాక్ అనే ఒక బైబిల్ కళాశాలను గురించి నా మిత్రుడు ఎప్పుడు చెప్తుండేవాడు. దాని యొక్క డైరెక్టర్, దాని ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ టైటస్ గారు ఒక వాకింగ్ బైబిల్ అంటే నమ్మచ్చు. ఆయన్ని అన్ని సబ్జెక్ట్స్లో టాప్ ప్రొఫెసర్. ఆయన మొదటి బైబిల్ కాలేజీలో మొదటి సంవత్సరపు విద్యార్థి డివోషన్ తీసుకుంటుంటే ఒక పెన్ను కాగితం పెట్టుకొని ఆ విద్యార్థి చెబుతున్న అంశాలు రాసుకుని చదువుకొని బలపడుతుండేవాడు అని నా మిత్రుడు చెప్పారు. ఆలోచించండి, ఒక గొప్ప స్కాలర్, ప్రొఫెసర్, అంతకంటే ఎక్కువ, ఆచార్యుడి కంటే ఎక్కువ, అటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన చిన్ని విద్యార్థి వాక్యాన్ని వర్ణిస్తుంటే కూర్చొని రాసుకుంటున్నాడు చిన్నపిల్లాడులా అంటే ఆ వాక్యం ఎంత గొప్పదై ఉంటుంది ఆలోచించండి. అక్కడ వాక్యం చెబుతున్న చిన్ని విద్యార్థిని చూడటం లేదు, ఆయన చెప్పబడుతున్న గొప్ప వాక్యాన్ని చూస్తున్నాడు. దినమెల్లా ధ్యానించిన దీనిలో సారము తరిగేది కాదు. సోదరుడా, సోదరి, సమయం అయిపోయింది. 2 వచనాలు నేను ధ్యానం చేయగలిగాను. రేపటి దినం మిగిలిన వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించినటువంటి స్థానిక అశోక్ నగర్ వాస్తవ్యులు సహోదరులు శ్రీ కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారు మరియు శ్రీమతి కొమ్మిని రాజీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరిని ప్రభువు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరియు ఏలూరు కమ్మవారి షాప్ నందు నిన్నటి దినం, ఈ దినం, రేపటి దినం
మామిళ్ళ సాల్మన్ గారి ఆధ్వర్యంలో వాక్య సభలు జరుగుతున్నాయి. వాటిలో నేను వాక్యాలు అందిస్తూ ఉన్నాను. 9, 10, 11 తారీఖుల్లో నేరెళ్ల రాజా కాలనీ వంగాయగూడెంలో తానకి ప్రభుదాస్ గారు, కనకరాజు గారు, దేవరపల్లి యోసేపు గారు వీరి యొక్క ఆధ్వర్యంలో, మద్దాలి సహోదరుడు వారి యొక్క ఆధ్వర్యంలో సభలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతం వారు హాజరు కావాలని ప్రభు పేట మనవి చేస్తున్నారు. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. 80 ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి జిల్లాలో. ఒక నెలలో విస్తారమైన సేవ జరుగుతోంది. సహకారం అందించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా కీర్తన గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదాలో వేదరాజు సినిమా హాలు ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ మేము ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఉంటుందండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలం మా ప్రియ ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఆరోగ్యం పొందుటకు సహాయం చేయండి. రోడ్డు ప్రమాదాల చేత గాయాలైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. రోడ్డు ప్రమాదాల్లో అనేకులు చనిపోతున్నారు. ప్రభు, ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతను మీరు ఏర్పాటు చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారి కొరకు, సోదరి రాజీ గారి కొరకు స్తోత్రాలు. ఈ దంపతులను మీరు ఆశీర్వదించండి. ఇందుపల్లి ఇమాన్యుయల్ కొరకు ప్రార్థిస్తున్నారు. బిడ్డకు మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు. బాబుని ఆశీర్వదించండి. అటువలనే పరీక్షలు వ్రాస్తున్న వారికి మెండైన కృపా సహాయం దయచేయండి. ఈ రాత్రికాలపు వాక్యం మాకు దీవించి ఇచ్చారు. రేపటి దినమును కొనసాగించుకున్నట్టుకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండును గాక. ఆమేన్.